మంది మన సిస్టర్స్ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారనమాట. వాళ్ళ స్కానింగ్ రిపోర్ట్లలో బేబీ యొక్క వెయిట్ అనేది ఎన్ని గ్రామ్స్ ఉందనేది అది నాకు పెట్టేసి అడుగుతూ ఉంటారు. అక్క మాకు ఇన్ని వీక్స్, ఇన్ని నెలలు, మా బేబీ ఇన్ని గ్రామ్స్ ఉందక్క, ఇది కరెక్టేనా, సో బేబీ ఇంతే ఉండొచ్చా, సో ఇలా అన్నీ అడుగుతూ ఉంటారన్నమాట. సో ఈ వీడియోలో మొదటి నెల నుంచి 9 నెలల వరకు కూడా బేబీ యొక్క ప్రతి నెలలో లేదా ప్రతి వీక్లో కూడా బేబీ ఎన్ని గ్రామ్స్ ఉండాలి, సో ఎన్ని గ్రామ్స్ ఉంటే బెటర్ అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అండ్ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, బేబీ హెల్తీగా ఫామ్ అవుతుందని అర్థం అన్నమాట. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం. మొదటి త్రైమాసికం అంటే 3వ నెల వరకు కూడా మొదటి త్రైమాసికం అని చెప్పుకోవచ్చు. 8 వారాలు వచ్చే వరకు అంటే 2వ నెల కంప్లీట్ అయ్యే వరకు బేబీ అమ్మ కడుపులో 1 గ్రామ్ ఉంటుందన్నమాట. సో 12 వారాలు అంటే 3వ నెల కంప్లీట్ అయ్యే వరకు బేబీ 14 గ్రాములు ఉంటుందన్నమాట. సో ఇక 2వ త్రైమాసికం అంటే 14 నుంచి 27 వారాల వరకు ప్రెగ్నెన్సీని సో 2వ త్రైమాసికంగా చెప్పుకోవడం జరుగుతుంది. 14 నుంచి 16వ వారం అంటే 4వ నెలలో బేబీ 100 గ్రాముల బరువు ఉంటుందన్నమాట అమ్మ కడుపులో. ఇక 17వ వారం నుండి 20వ వారం వరకు అంటే 5వ నెల అన్నమాట. సో ఈ నెలలో 300 గ్రాములు ఉంటుంది బేబీ. ఇక 21వ వారం నుండి 24వ వారం అంటే 6వ నెల వరకు బేబీ 600 గ్రాముల బరువు ఉంటుంది. మీరు ఎప్పుడు స్కాన్ చేసుకున్నా అది ఏ వారమో చూసుకొని బేబీ ఎంత గ్రాములు ఉందో చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మంత్ నుండి అంటే 28వ వారం నుండి 40వ వారం వరకు అంటే 7వ నెల నుండి 9 నెలల ప్రెగ్నెన్సీని 3వ త్రైమాసికం లేదా థర్డ్ ట్రైమిస్టరీ అంటారన్నమాట. అంటే 25వ వారం నుండి 28 వారం వరకు 7వ నెలలో బేబీ వెయిట్ 1000 గ్రామ్స్ ఉంటుందన్నమాట. అంటే 1 కేజీ అన్నమాట, అంటే 1 కిలో ఉంటుంది ఎప్పుడు 7వ నెలలో. ఇక 29వ వారం నుండి 32వ వారం వరకు అంటే 8వ నెలలో బేబీ బరువు 1700 గ్రాములు, కేజీల ప్రకారంగా చూసుకుంటే 1.7 కేజీస్ ఉంటుంది. ఇది ఎప్పుడు 8వ నెలలో. సో వారాలు కూడా చెప్పడం జరుగుతుంది, మీరు వారాలు కూడా చూసుకోవచ్చు. ఇక 33వ వారం నుండి 36వ వారం వరకు అంటే 9వ నెల స్టార్టింగ్ వరకు కూడా బేబీ బరువు 2600 గ్రామ్స్ ఉంటుంది. ఇక కిలోలలో చూసుకుంటే 2.6, సో ఇంత అంటే 2.5 కిలోల బరువు ఉంటుంది అన్నమాట. సో బేబీ ఇక 37వ వారం నుండి డెలివరీ అయ్యే వరకు కూడా 3400 గ్రాములు ఉంటుంది. సో కిలోలలో చూసుకుంటే 3.4 కేజీస్ ఉంటుంది అన్నమాట, అంటే 3.5 కిలోలు ఉంటుంది అన్నమాట బేబీ కూడా. కొంతమంది పిల్లలు డెలివరీ టైం దగ్గర పడుతుంటే 4 కేజీస్ కూడా ఉంటారు. ఇందులో నేను చెప్పినట్టు ఆ గ్రామ్స్లలో అటు ఇటు తేడాగా ఉన్న, కేజీలలో అటు ఇటు తేడాగా ఉన్నా మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, బేబీ మంచిగానే ఎదుగుతుంది అని అర్థం. కొంచెం మరీ ఎక్కువగా వేరియేషన్ ఉంటే మట్టికి అప్పుడు మీరు కొంచెం మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటే బేబీ మంచిగా ఫామ్ అవుతుంది. ఇక 7వ నెల నుంచే మనకి బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది. సో అప్పటి వరకు బేబీ గ్రోత్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 8 నెలల చివరి నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా బేబీ ఇంకా చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అన్నమాట. సో మీరు ఇంకా బేబీ ఇంతే ఉంది, సో చాలా మంది 7 monthsలో 1 కేజీ ఉంటుంది బేబీ అంటే చాలా మంది నమ్మరు. ఎందుకంటే మన పొట్ట చూస్తేనేమో చాలా పెద్దగా కనబడుతుంది, సో 1 కేజీనే ఉందా అని అనుకుంటారన్నమాట. సో డెఫినెట్లీ అంతే ఉంటుంది. మనకి ఎప్పుడైతే 8 నెలల చివరికి వస్తామో అప్పటి నుంచే బేబీ వెయిట్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, బేబీ వెయిట్ తక్కువగా ఉంది అనేసి. ఒకవేళ నేను చెప్పినట్టుగా మరీ వేరియేషన్ లో చాలా తక్కువగా ఉంది బేబీ వెయిట్ అంటే మట్టికి డెఫినెట్లీ మంచి ఫుడ్ తీసుకుంటే ఖచ్చితంగా బేబీ గ్రోత్ అయితే బాగుంటుంది అన్నమాట. సో ఇలాంటి ఫుడ్ అనేది కూడా నేను మరొక వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.